తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 కార్మిక సంఘాల నాయకులకు కార్మిక సోదరిమణులందరికీ ఒక విజ్ఞప్తి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మనకి యూసుఫ్గూడ స్టేడియంలో మన కార్మికులకి డెత్ ఇన్సూరెన్స్ 5 లక్షలు, ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా ఈరోజు ఎఫ్డీసీలో మీటింగ్ జరగడం జరిగింది. చాలామంది కార్మికులు వారి యొక్క వివరాలు లేబర్ డిపార్ట్మెంట్ పోర్టల్లోకి చేర్చుకోలేదు. ఎందుకంటే ఈ రోజుతో ఫైనల్ అని చెప్పారు. ఇంకా ఆఖరి అవకాశంగా వచ్చిన మీటింగ్లో ఒక 2 రోజులు సమయం కోరడం జరిగింది. కాబట్టి రేపు మంగళవారం లోపు అనగా 25వ తేదీ లోపు ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే వారి డేటా ఇవ్వలేదో, ఈ ఆరోగ్యశ్రీ గురించి కానీ ఇన్సూరెన్స్ గురించి కానీ డేటా ఇవ్వలేదో ఆ డేటాని అందరూ కూడా మంగళవారం లోపు 25వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కనుక చేర్చుకోకపోతే ఆ తర్వాత ఫెడరేషన్ కానీ యూనియన్ కార్యవర్గం కానీ ఎటువంటి బాధ్యత వహించదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మనందరికీ మంచి వరం ఇచ్చారో ఆ వరాన్ని అందరం కూడా సద్వినియోగం చేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ కూడా ఆ జీవో పాస్ అయింది. జీవో నెంబర్ 77 కూడా ఆల్రెడీ రావడం జరిగింది. ఆ 77 ప్రకారం, జీవో నెంబర్ 77 ప్రకారం మన ఎఫ్డీసీ ప్లస్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాయింట్ అకౌంట్లోకి డబ్బులు కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ ఇన్సూరెన్స్ పాలసీ అనేది అతి త్వరలో మన సీఎం గారి చేతుల మీదుగా మన కార్మికులందరికీ కూడా రాబోతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క కార్మికుడికి అందే విధంగా యూనియన్లో ఉన్న కార్యవర్గం కూడా పనిచేస్తూ ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించగలరని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ కూడా ఎఫ్డీసీ ఆధ్వర్యంలో ఇప్పుడే పెద్దల సమక్షంలో మీటింగ్ జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్క కార్మికుడికి లబ్ధి పొందే విధంగా చేకూర్చగలరని కోరుతూ మీ అనిల్ కుమార్ వల్లభనేని, అధ్యక్షులు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్.